హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రమీజన్ మిత్రులు. ఇవ్వండి, ఇక్కడైతే గుత్తి వంకాయలు గుత్తి కాకరకాయల ఫ్రై అయితే చేస్తాను. కాకరకాయ అయితే శుభ్రంగా కట్ చేసుకుని ఇత్తనాలు తీసేసాను. ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాసెస్: శనగిత్తనాలు, ధనియాలు, జీరా, కొబ్బరి వేసి కొంచెం రోస్టెడ్ చేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాం. కొంచెం బ్రౌనిష్ వస్తే చాలు. గుత్తి కాకరకాయల ఫ్రై, చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, అవి అయితే ఫ్రై చేస్తున్నాను. కాకరకాయలు కొబ్బరి, ధనియాలు, జీరా, కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి వేసి బాగా రోస్టెడ్ అయితే అయిపోయింది. ఇదైతే మిక్సీ వేసేసుకున్నాం. అందులోని మనకు కావాల్సింది ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఆ ప్లేస్లో ఎండుమిర్చి లేకపోయినా మనం ఇంట్లో చేసిన కారం ఉంటుంది కదా, ఆ కారం మనకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఉప్పు, కారం, చిన్నులపాయలు వేసేసి మిక్సీకి అయితే చేసుకుందాం. ఓకే, చిన్నులపాయలు అవన్నీ వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకొని మళ్ళీ అందులో స్టఫ్ చేసి కాకరకాయలు అయితే ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఇవ్వండి ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా, పౌడర్ కూడా ఇప్పుడే చేసుకున్నాం. స్టఫ్ చేసేసుకొని ఇదిగో కాకరకాయలు స్టఫ్ చేసేసుకొని ఒక్కొక్కటి వేసుకుందాం. కారం అయితే మేము ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్లు అయితే వేసుకుందాం. మీకు సరిపడినంత మీరు వేసుకోండి. ఇలా స్టఫ్ చేసేసుకొని ఒక్కొక్కటి అయితే ఇలా వేసుకుందాం. బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే నోటి రుచిగా కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయల ఫ్రై, బుడ్డి కాకరకాయలు, చిట్టి కాకరకాయల ఫ్రై. ముందే ఫ్రై చేసుకొని పెట్టుకొని తర్వాత ఇలా పౌడర్ చేసుకొని మనం పెట్టుకొని స్టఫ్ చేసుకొని కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దించేసుకుంటే అయిపోయింది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పెడితే పిల్లలు బాగా కడుపు నిండా తింటారు, పెద్దలు కూడా తింటారు. ఓకేనా, ఇలా ట్రై చేయండి మీరు కూడా. చిట్టి కాకరకాయల ఫ్రై జస్ట్ 2 మినిట్స్. వేడి అన్నంలో బాగుంటుంది ఫ్రెండ్స్. స్టఫ్ చేసుకోవడం మిగిలితే ఈ పౌడర్ కొంచెం సైడ్ జల్లేసేసుకుంటే అన్నంలో బాగుంటుంది. సైడ్ డిష్ లాగా పప్పులోకి లేదా మనం ఖాళీగానే తినచ్చు. ఏం లేకుండా ఉట్టివే అన్నంలో కలుపుకొని తినచ్చు. వేడి అన్నంలోకి చిన్నపాయలు వేసాం కాబట్టి టేస్ట్ అమృతం. నెయ్యి ఉంటే చాలు. కొంచెం నెయ్యి వేసి పిల్లలు పడితే కడుపు నిండా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకా మిగిలిన పౌడర్ కూడా వేసేసాను. ఫ్రై అయితే అయిపోయింది. చిట్టి కాకరకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయల ఫ్రై అయితే అయిపోయింది. మసాలా మొత్తం వేసేసాను. 2 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంక మనం ఆపేద్దాం. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలో సూప్ బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలు పడిపోయిందా తింటారు. ఓకేనా, కాకరకాయల ఫ్రై ఈజ్ రెడీ. చిట్టి కాకరకాయల ఫ్రై.